చాలా విచిత్రంగా పరిచయం అయిందండి. శౌర్య అనే పాపను పాము కాటేయడంతో మా హాస్పిటల్కి తీసుకొచ్చారు. వాళ్ళకే శౌర్య లేచి కూర్చుంది. మా హాస్పిటల్ అంతా వండర్ అయింది. వండర్ కిడ్ అని అందరం పొగిడాం కూడా. చిన్న వయసుకే పాము విషానికి విరుగుడివ్వగలిగేంత వైద్యం నేర్చుకుందంటే భవిష్యత్తులో మంచి డాక్టర్ అవుతుందని అనిపిస్తుంది. ఇలాంటి కూతురికి జన్మనివ్వడం మీ అదృష్టమమ్మా. ఇంకో గ్రేట్ థింగ్ ఏంటంటే అంత గొప్ప పని చేసి కూడా ఎవ్వరికీ చెప్పొద్దంది. ఆ క్రెడిట్ ని నేను తీసుకున్నాను. నాకింకా గిల్టీగానే ఉంది. ఓకే అండి, ఇక నేను బయలుదేరుతాను. ప్రసాదం తయారీనాడు పాముని నువ్వే కావాలని తీసుకొచ్చి వదిలావని, అందుకే శౌర్యకి అంత పెద్ద ప్రమాదం ఎదురైందని నిహారిక వాళ్ళు నిన్ను నానా మాటలు అంటుంటే ఎందుకు మౌనంగా ఉండిపోయావమ్మా? కాపాడింది నేనేనని ఎందుకు చెప్పలేకపోయావు? చెప్పినా నన్ను నమ్మరు. ఆ విషయంలో మళ్ళీ గొడవలవుతాయి, అందుకే చెప్పలేదమ్మా. మంచి జరిగితే మరొకరి మీదకు వెళ్తుంది, చెడు జరిగితే నీ మీదకు వస్తుంది. ఈ విషయం ఇంట్లో తెలియాలి. వద్దులే నాన్న. ఇలాంటివి చెప్పకపోవడం మన తప్పవుతుందమ్మా. ఒక ప్రాణం కాపాడావన్న విషయం తెలిస్తే అందరికీ నీ మీదున్న కోపం పోయి గొప్పదానిగా కనపడతావు. పదండి చెప్దాం. అవని పద. వెయిటర్, ఎందుకు? మేము ఇచ్చిన అడ్వాన్స్ తిరిగి ఇచ్చేయి. ఏమైంది? ఏమైందా? నువ్వు చెప్పింది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. నీ వల్ల, నీ స్నేక్ వల్ల మాకు ఎటువంటి ఉపయోగం లేదు. పైగా తిరిగి ఆ పాము నా కూతుర్నే కాటేసింది. నా కూతురు చావు అంచుల దాకా వెళ్ళిపోయింది. డాక్టర్లు కాస్ట్లీ మందులు, ఇంజెక్షన్లు వాడి బతికించారు. నేను మంత్రం వేసిచ్చిన తాయెత్తు మీరు అక్షయ్కే కట్టుంటే గనక మీరు కోరుకున్నట్టు అక్షయ్ చనిపోయి ఉండేది. ఎక్కడో ఏదో తేడా జరిగింది. పని పూర్తవలేదు కాబట్టి మా డబ్బులు మాకు తిరిగిచ్చేయి. ఆ విధంగా చూసుకుంటే మీరే నాకు ఇంకా ఎక్కువ డబ్బులు ఇవ్వాలి. ఎందుకు? కాటేసిన తర్వాత నా పాము చనిపోయింది. ఆ పావును నమ్ముకొని నేను దర్జాగా నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను. ఇప్పుడు నేను నా జీవనాధారాన్ని కోల్పోయాను. అందుకు నష్టపరిహారంగా మీరే నాకు డబ్బులు చెల్లించాలి. నేను పెంచుకున్న కాలసర్పం ఎందరినో చంపింది. పెద్ద పెద్ద జంతువులను కూడా కాటేసింది. నిమిషంలో వాటి ప్రాణం పోయింది. అటువంటిది మీ పాప బ్రతికింది అంటే మీరు అదృష్టవంతులు. ఆ అమ్మాయి దగ్గర ఏవో శక్తులు, మహిమలు ఖచ్చితంగా ఉండే ఉంటాయి. ఎందుకైనా మంచిది మీరు కూడా ఆ పాప దగ్గర జాగ్రత్తగా ఉండండి. అమ్మవారి అంశగల పిల్లల జోలికి వెళ్తే ఆ అమ్మవారు ఊరుకోదు. రుజువులు చూపించకుండా నా కోడలి మీద నిందలు వేయకు. నర్సయ్య, వీడు నిజం చెప్పేస్తాడు. అమ్మ బయటికి గిండేస్తుంది. ఇక మేము దుకాణం సర్దుకోవడం మంచిది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. ఆల్రెడీ ఓ రౌండ్ వాయించినట్టు బొగ్గలు బూరిల్లా కనపడుతున్నాయి. ఖచ్చితంగా చెప్తాడు. చెప్పు. ఈ అక్షయ్ పాప ప్రసాదంగానే తయారు చేసిందంటే మాకు ఇంట్లో విలువ ఉండదని, అందుకే పాము కారుతో చంపించేయమని నాకు డబ్బులు ఇచ్చారమ్మా.
పాముకి మంత్రం వేసి తాయెత్తు ఇచ్చాను. ఆ తాయెత్తు అక్షయ్ కట్టమన్నాను. పొరపాటున ఆ తాయెత్తు శౌర్య కట్టుకున్నట్టుందమ్మా. అందుకే కాల సర్పం శౌర్యాన్ని కాడేసినట్టుంది. నేను పంపించిన పాము కూడా చనిపోయింది. అక్షయ సామాన్యురాలు కాదమ్మా. అందుకే పాము కూడా ప్రాణం వదిలింది. శౌర్య బతకడం మాత్రం ఎంతో విచిత్రం. డాక్టర్లు ఇచ్చిన మందులు ఇంజెక్షన్ వల్ల అయితే బతికుండదు. ఇది మాత్రం నిజం. డబ్బుకి కక్కుర్తి పడ్డానమ్మా. అమ్మా, నన్ను క్షమించి వదిలేయండి అమ్మా. నా కూతురిని చంపాలని చూస్తావా? నిన్ను అవని ఏం చేస్తున్నావు? అవని ఏం చేస్తున్నావు? చెప్పండి నీకు. నాన్న, చెప్పండి నాన్న. పిచ్చి పట్టిందా నీకు? నాన్న, చెప్పండి నాన్న. ఊపిరి ఆగిన తర్వాత వదిలవని. అమ్మా అవని, నా మాటను గౌరవించి వదిలేయమ్మా. ఇలాంటి వాళ్ళని ఎందుకు వదిలేయాలి నాన్న?